సింగూరు జలాశయానికి వరద కొనసాగుతోంది. ప్రాజెక్ట్ ఇన్ఫ్లో 94,000 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 96,000 క్యూసెక్కులుగా ఉంది. జల విద్యుత్ కేంద్రం 2 టర్బైన్ గేట్ల ద్వారా 1,323 క్యూసెక్కులు నీటిని వదిలారు. జలాశయం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా ప్రస్తుతం 18.23 టీఎంసీల నీరు ఉంది. మంజీరా పరివాహక ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి కుమార్ అందిస్తారు. క్రాంతి కుమార్ చెప్పండి. సాహిత్యుగా మంజీరా నదికి వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. దాదాపుగా 95,000 దగ్గర 95,000 క్యూసెక్ల వరద దాదాపుగా ప్రాజెక్ట్ లోకి వచ్చి చేరుతుంది. సింగూరు ప్రాజెక్ట్ లోకి వచ్చి చేరుతుంది. ఆ సింగూరు నుంచి దిగువకి ఇంకొక 2,000-3,000 క్యూసెక్లు కలిపి కిందికి విడుదల చేస్తున్నారు. ఇటు క్రస్ట్ గేట్లతో పాటు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి ద్వారా కిందికి వెళ్తుంది. మొత్తానికి దాదాపు మనం ప్రజెంట్ చూసినట్లయితే 96,000 క్యూసెక్ల నీళ్లు కిందికి వదులుతున్నారు. దీంతో మొత్తం మంజీరా పరివాహక ప్రాంతం మొత్తం కూడా ఉగ్రరూపంగా కనిపిస్తుంది. మొత్తం పక్కనున్న పొలాలు ఇవన్నీ కూడా ముంపుకు గురవుతున్నాయి. దీంతో పాటు ఇక్కడ ఏడుపాయల వనదుర్గ ఆలయం కూడా దాదాపు జల దిగ్బంధంలో చిక్కుకుంది. వరద ఉధృతికి ఆలయం గోపురం ప్రధాన గర్భగుడి పైన శిఖరం వరకు కూడా నీళ్లు తాకుతూ వెళ్తున్నాయి. దీన్ని అంతేకాకుండా ఏడుపాయల ఆలయానికి చేరుకున్న 2 మార్గాల పైన నుంచి కూడా వంతెనల పైనుంచి నీళ్లు చేరడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటువైపు నుంచి రాకపోకలు బంద్ చేశారు. బొడ్మట్పల్లితో పాటు ఇటు కమాన్ దగ్గర కూడా రాకపోకలు బంద్ చేశారు. ఏడుపాయల వనదుర్గ ఆలయం పక్కనే ఉన్న 2 వంతెనల పై నుంచి కూడా మంజీరా నది ప్రవహిస్తోంది. ఇది పరిస్థితి. ఇక దాదాపు అంటే ఇక్కడ సింగూరు నుంచి 96,000 క్యూసెక్ల నీళ్లు కిందికి విడుదలైనప్పటికీ తర్వాత నక్కవాగు, గుండువాగు వంటి వివిధ వాగుల ద్వారా వచ్చిన నీళ్లు చేరి మంజీరాలో దాదాపు ఇప్పుడు 125,000 పైన వనదుర్గ ఆనకట్ట దగ్గర మనకి వరద కనిపిస్తూ ఉంది. దీంతో అత్యంత ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయి. చాలా మట్టుకు 1,000 ఎకరాల పొలాలు, పంట పొలాలు మంజీరా నీటిలో మునిగిపోయాయి. సాయి సుధా. రైట్ క్రాంతి కుమార్, థ్యాంక్ యూ.